వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దట్ పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ ప్రాసెస్, పోలింగ్ స్టేషన్, ఈవీఎంస్, దీన్ని మాత్రం ఈ 100 మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ, ట్రైస్ టు విషియేట్, ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్, అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ, తనకుంటూ, తరమేయడమే కాకుండా ఉరిపిస్తాను. క్లియర్గా చెప్తున్నాను. దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ. క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఒక్కరోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుసటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా. నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ 20 days ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా. ఇంకా ఏ పని పెట్టును. నేను క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్. దిస్ ఈజ్ మై ఓన్లీ జాబ్. కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం, దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్స్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద 13th, అప్పటి నుంచి నెక్స్ట్ 20 days అదే నా పని ఉంటుంది. ఐ విల్ మేక్ షూర్ దట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బి సెట్ సో స్ట్రాంగ్లీ దట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉంది. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డోంట్ టెస్ట్ మన రిజాల్వ్. Please don't underestimate that police is not serious about this. Every single policeman, ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ policing that is going to happen now for the next 3 days, because we are very, very serious about this. And ఎట్ పరిస్థితిలో కూడా ఏ మాత్రం డిస్టర్బెన్స్ మనం ఒప్పుకోము. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. దిస్ ఈస్ ది ఓన్లీ మెసేజ్ ఐ వాంట్ టు గివ్, అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ యాక్షన్ యూ విల్ సీ ఆన్ ద గ్రౌండ్.